సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో మన ఛానల్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. నా ఛానల్లో అయితే 1K సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయిపోయింది. సో అందరికీ చాలా కృతజ్ఞుని. ఇలాగే నన్ను ప్రోత్సహించండి, మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. సో టాపిక్ ఏంటంటే, మనకు ఓలా ఎలక్ట్రిక్ 2 వీలర్ ఒక మంచి డీల్ అయితే వచ్చిందన్నమాట. సో ఓలా CEO భావిష్ అగర్వాల్ గారు మనకు ఒక బడ్జెట్లో, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్లో ఒక మంచి వెహికల్స్ అయితే మనకు ముందుకు తీసుకొచ్చారు. అంటే అందరికీ అందుబాటు రేట్లలో మనకైతే ఓలా X1 సిరీస్లో 4 వెహికల్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో మనకు 2023 ఆగస్ట్లో మనకు ఆల్రెడీ ఓలా X1 సిరీస్లో S1X సిరీస్లో 3 వెరైటీస్ అయితే తీసుకొచ్చారు. మూడు వేరియంట్స్: ఓలా S1X ప్లస్, ఓలా S1X 2 కిలోవాట్, ఓలా S1X 3 కిలోవాట్. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి ఫిబ్రవరి 2 ఓలా S1X 4 కిలోవాట్స్ కూడా మనకు లాంచ్ చేశారు. అది కూడా డైరెక్ట్గా బుకింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకు ఓలా S1X ప్లస్ అనేది బుకింగ్ స్టార్ట్ అయ్యి డెలివరీలు కూడా అయిపోయాయి. బట్ ఏంటంటే 2 కిలోవాట్స్ 3 కిలోవాట్స్ బుకింగ్ అయితే స్టార్ట్ కాలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 2 నుంచి అన్నీ కూడా రిలీజ్ అయినాయి, బుకింగ్స్ అయితే రిలీజ్ అయినాయి. సో మనకు డెలివరీలు వచ్చేసి మనకు ఏప్రిల్లో అయితే చెప్పారు. బట్ ఏంటంటే నాకు తెలిసి మార్చి ఫస్ట్ వీక్లో అయితే కంపల్సరీ వస్తాయి. ఈ లెక్క ప్రకారం అయితే ఆల్రెడీ మన ఇంతకుముందున్న దాని లెక్క ప్రకారం ఒకవేళ ఏప్రిల్లో మన డెలివరీ అయితే సంతోషం. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే, జస్ట్ 80,000లో 2 కిలోవాట్స్, 90,000లో 3 కిలోవాట్స్ X1X ప్లస్ విత్ కీ, వితౌట్ కీ 1,10,000లో 4 కిలోవాట్స్ విత్ కీ. ఇది చాలా మంచి డీల్, చాలా మంచి స్పెసిఫికేషన్స్తో కూడా మనకు ఇవి రావడం జరిగింది. ఒక్క సర్వీస్ విషయం పక్కన పెడితే 2 వీలర్ ఇండస్ట్రీలో ఇది చాలా పెద్ద న్యూస్. ప్రతి ఒక్క వేరే ఏ బ్రాండ్ అయినా కానీ షేక్ అయ్యే ఈ న్యూస్ ఖచ్చితంగా ఇది వచ్చేసి చాలా పెద్ద న్యూస్. ఎందుకంటే అంత తక్కువ ధరలో రావడం అనేది చాలా గ్రేట్. మనకు ప్రతి ఒక్కరూ, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని ఉద్దేశించి, మిడిల్ క్లాస్ వాళ్ళ బడ్జెట్ని ఉద్దేశించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో చాలా మంచి విషయము. ప్లస్ ఈ రేట్లలో అవి వర్తా కాదనేది మనకు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో నేను చెప్పే విషయం ఏంటి అంటే, ఇంకొకటి ఏంటంటే, వారంటీ విషయంలో కూడా మనకు అంటే ఇప్పుడు ఫిబ్రవరి 2 తర్వాత బుక్ చేసుకునే వారికి 2 కిలోవాట్స్ కానీ 3 కిలోవాట్స్ కానీ 4 వేరియంట్స్, ఏ వేరియంట్ అయినా ఖచ్చితంగా 80,000 కిలోమీటర్స్ 8 ఇయర్స్ వారంటీ ఇది వర్తిస్తుందన్నమాట బుక్ చేసుకునే వారికి. చాలా మంచి డీలర్ ఇది. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఇది వర్తిస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఒక 2-3 డేస్ బ్యాక్. ఎందుకంటే నేను కూడా 31st బుక్ చేసుకున్నాను. ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. ఎక్స్టెండెడ్ వారంటీ, వితౌట్ ఎక్స్టెండెడ్ వారంటీ ఓలా S1X ప్లస్ అయితే నేను బుక్ చేసుకున్నాను. ఎందుకంటే 31st తర్వాత ఒకవేళ పెరగచ్చు అనే ఉద్దేశంతో అయితే పెరుగుడు పక్కన పెడితే ఇంకా మంచి డీల్ అయితే వచ్చింది. ఒకవేళ నేను బుక్ చేసుకోకపోతే మాత్రం 4 కిలోవాట్స్ అయితే బుక్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు మైలేజ్ అనేది సింగిల్ ఛార్జ్లో మనకు 140 ప్లస్ 150 ప్లస్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది ఈకో మోడ్లో. కంపెనీ క్లెయిమ్ చేసి వచ్చి 190 కిలోమీటర్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు 4 కిలోవాట్స్లో. మనకు మిగతా 2 కిలోవాట్స్ 3 కిలోవాట్స్ దీనికి కూడా మనకు. అలాగే ఈ 4 వేరియంట్స్లో స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, ఛార్జింగ్ టైం ఏంది, ఛార్జింగ్ వాట్స్ ఏంది, మనకు ఎలాంటి ఛార్జర్ ఇస్తున్నారు, అసలు ఇవి వర్తా కాదా, బుకింగ్స్ మళ్ళీ ఎంత చేసుకుంటున్నారా అనేది నేను ఈ వీడియోలో మొత్తం చివరిలో చెప్తాను. అలాగే స్పెసిఫికేషన్ సంబంధించి నేను మొబైల్ స్క్రీన్లో రికార్డ్ చేశాను, అది కూడా మీకు చెప్తాను. స్క్రీన్ రికార్డింగ్లో మనకు వీటికి తేడా అయింది. అంటే కీ వేరియంట్కి, వితౌట్ కీ వేరియంట్కి అయితే డిజిటల్ కీకి, మాన్యువల్ కీకి ఏమేమి తేడాలు ఉన్నాయి, ఒకవేళ తీసుకుంటే వర్తా కాదా. కొన్ని 4 కిలోవాట్స్లో మనకైతే GPS అనేది లేదు. 3 వెహికల్స్ గురించి చెప్తున్నాను. సో టాప్ స్పీడ్లో అయితే మనకు పెద్ద తేడా లేదు, 90, 85, 90. సో ARI రేంజ్ వచ్చేసి 151, 2 కిలోవాట్ 95, 4 కిలోవాట్స్ వచ్చేసి 190. సో రియల్ రేంజ్ అంటే అంత రాదు మనకు. ఇక నెక్స్ట్ స్పీడ్ వచ్చేసి కూడా మనకు 2 కిలోవాట్స్ అయితే చాలా టైం తీసుకుంటుంది. 4 కిలోవాట్స్ 3 కిలోవాట్స్ సేమ్ ఉంది. సో ఛార్జింగ్ విషయానికి వస్తే మనకు S1X ప్లస్ వచ్చేసి 7.4 అవర్స్, 2 కిలోవాట్స్ వచ్చేసి 5 అవర్స్, 4 కిలోవాట్స్ వచ్చేసి 6.4 అవర్స్. అంటే మనకు 3 కిలోవాట్స్కి 4 కిలోవాట్స్కి మన టైం తగ్గింది కదా అని అనుకుంటే, మనకైతే ఛార్జింగ్ అనేది స్పీడ్ ఛార్జర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అదే ఛార్జర్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో ఇక మోటార్ పవర్కి వస్తే సేమ్ ఉన్నాయి 3 కూడా. స్పేస్కి వచ్చేసి బూట్ స్పేస్ వచ్చేసి 3 కూడా సేమ్ ఉన్నాయి. ఇలా ట్రూ రేంజ్, మెయిన్ ఇక్కడ రేంజ్ విషయానికి వస్తే S1X ప్లస్ వచ్చేసి 125 కిలోమీటర్స్,
2 కిలోవాట్స్ వచ్చేసి 84 కిలోమీటర్స్, 4 కిలోవాట్స్ వచ్చేసి 167 ఉంది. ఈకో మోడ్‌లో మనకైతే రియల్‌గా ఆ రేంజ్ అయితే రాదు. యావరేజ్‌గా అంటే ఇప్పుడు ఒక 100కి 80% అయితుంది. 80% అయితే వస్తుంది. మీరు దాన్ని కాలిక్యులేషన్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. సో, ఇక నార్మల్ విషయానికొస్తే నార్మల్ రేంజ్ వచ్చేసి కూడా ఇది కూడా అంతే 100కి 80% అయితే ఆ విధంగా చేసుకొని కాలిక్యులేషన్ చేసుకోండి. ఇక ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మనకు పెద్దగా తేడా అయితే లేదు. తర్వాత హెడ్ ల్యాంప్స్ విషయానికొస్తే అన్నీ ఎల్ఈడీ అయితే ఉన్నాయి. ఇండికేటర్స్, మెయిన్ ల్యాంప్. ఇప్పుడు మెయిన్ కీ టైప్ వచ్చేసి మనకు ఎస్1ఎక్స్ ప్లస్ వచ్చేసి డిజిటల్ కీ. ఎస్1ఎక్స్ ప్లస్ వచ్చేసి మనకు మాన్యువల్‌గా అంటే మనము పాస్ కోడ్ ఎంటర్ చేసి మనము అన్‌లాక్ చేయొచ్చు. సో, ఇక్కడ ఎస్1ఎక్స్ 2 కిలోవాట్, 4 కిలోవాట్ అయితే మనకు ఫిజికల్ కీ అయితే వచ్చేసింది. నాకు నచ్చిన మెయిన్ విషయం వచ్చేసి 4 కిలోవాట్స్ కూడా ఫిజికల్ కీ ఇవ్వడం చాలా గ్రేట్. ఎందుకంటే 20,000 ఎక్స్‌ట్రానే బట్ ఏందనంటే అన్ని విషయాల్లో కూడా మనకు బాగుంది. కీ కూడా ఇవ్వడం ఇంకా చాలా బాగుంది. ఇది ఒకటి డిసప్పాయింట్ ఏందంటే ఎస్1ఎక్స్ ప్లస్ 3 కిలోవాట్స్‌లో మనకు కీ అయితే రాదు. లేదు ఇందులో 3 కిలోవాట్స్ కీ కావాలంటే 3 కిలోవాట్స్ కీ విత్ కీతో సహా మనకైతే బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ విషయాలు మళ్ళా ఆ తర్వాత కూడా మిగతావి కూడా తర్వాత మాట్లాడతాను. తర్వాత టాప్ స్పీడ్ వచ్చేసి మనకు మూడిట్లలో సేమ్ మూడిట్లలో 85, 90, 90 ఉంది. పెద్ద తేడా అయితే లేదు. ఇక మోడ్స్ విషయానికొస్తే ఇక మోటార్ విషయానికొస్తే 3 కూడా హబ్ మోటార్ అయితే వాడారన్నమాట. ఎక్కడ కూడా మనం బెల్ట్ వాడలేదు. అది కూడా కొంచెం మైనసే. పర్లేదు. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే మనకు 2 కిలోవాట్స్ 5 అవర్స్ ఇచ్చిండు. ఇది కొంచెం డిసప్పాయింట్. ఎందుకంటే 5 అవర్స్ అనేది చాలా ఎక్కువ టైము. 4 కిలోవాట్ వచ్చేసి 6.5 అవర్స్ దాదాపు 7 అవర్స్ అనుకోండి. ఇదైతే 3 కిలోవాట్స్ వచ్చేసి 7.5 అవర్స్. జస్ట్ 30 మినిట్స్ లేట్ అంతే. మనకు ఛార్జింగ్ అనేది కొంచెం స్పీడ్ ఉంది కాబట్టి ఇక్కడ స్పీడ్ ఛార్జర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఎస్1ఎక్స్ 4 కిలోవాట్స్‌లో మనకైతే 7 అవర్స్‌లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇక మిగతా విషయానికొస్తే బ్యాటరీ విషయానికొస్తే 3 కిలోవాట్, 2 కిలోవాట్, 4 కిలోవాట్. ఛార్జర్ టైప్ వచ్చేసి పోర్టబుల్ 500 వాట్స్. ఇక్కడ చూసుకుంటే మనకైతే 4 కిలోవాట్స్‌కి వచ్చేసి 750 వాట్స్ ఇచ్చారు. ఇక ఎస్1ఎక్స్ ప్లస్ 3 కిలోవాట్, ఎస్1ఎక్స్ ప్లస్ 2 కిలోవాట్, ఎస్1ఎక్స్ ప్లస్ 3 కిలో కీ వేరియంట్ 3 కిలోవాట్ అవన్నీ కూడా మనకు 500 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక రేంజ్ విషయానికొస్తే ట్రూ రేంజ్ ఈకో మోడ్‌లో 125, 3 కిలోవాట్స్‌లో, 2 కిలోవాట్స్ 84, 4 కిలోవాట్ వచ్చి 167. ఇది వచ్చేసి మనకు యావరేజ్‌గా 100కు 80% తీసుకోండి. దాన్ని బట్టి మీరు కాలిక్యులేషన్ చేసుకోండి. ఇట్లా ట్రూ రేంజ్ నార్మల్ విషయంలో కూడా అంటే నార్మల్ మోడ్‌లో కూడా అంతే సేమ్ మనకు. ఇట్లా వెయిట్ విషయానికొస్తే మనకు కొంచెం పెద్ద తేడా అయితే లేదు. 2 కిలోవాట్స్ అయితే 101 కేజీ ఉంది. పర్లేదు బాగానే ఉంది. బూట్ స్పేస్ విషయానికొస్తే 3 కూడా 34 లీటర్సే ఉంది. ఇంకా చాలా డిఫరెన్స్ విషయానికొస్తే సీట్ హైట్ గాని, సీట్ లెంత్ గాని మిగతాయన్నీ సేమే ఉన్నాయి. ఫ్రేమ్ టైపు, సస్పెన్షన్స్, రేర్ సస్పెన్షన్ ఫ్రంట్, బ్యాక్, బ్రేక్ విషయాల్లో కూడా మనకు 3 డ్రమ్ బ్రేకే ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. సో, వీల్ టైప్ వచ్చేసి మనకు 3 కూడా స్టీల్ వీలే అవుతుందన్నమాట. నేను ఆల్రెడీ ఒక దగ్గరికి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో చూసాను. పెద్దగా వెయిట్ అంటే మరీ వెయిట్ లేదు, మరీ లో లేదు. మీడియం ఉంది. ఇక ఇంకా ఇక బ్రేక్స్, వీల్, సస్పెన్షన్ విషయానికొస్తే సైడ్ స్టాండ్ అలర్ట్ అనేటివి 3 కూడా ఉన్నాయి. ఇక్కడ నేను స్క్రీన్ మీద మీరు చూసుకోండి. ఈకో మోడ్‌లో, స్పోర్ట్ మోడ్‌లో గాని అన్నీ సేమ్ ఉన్నాయి. హైపర్ మోడ్ అనేది 3కి కూడా లేదు. 4కి కూడా లేదు. ఓటీ అప్డేట్స్ వచ్చేసి మనకు ఎస్1 ఎక్స్‌ప్రెస్‌కి ఉంది. 2 కిలోవాట్స్‌కు, 4 కిలోవాట్స్‌కి ఉంది. కాకపోతే ఓటీఏ అప్డేట్స్ అనేది ఎస్1 ఎక్స్ ప్లస్ కీ వేరియంట్‌లో మనకు ఓటీఏ అప్డేట్ ఉండదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఎస్1 ఎక్స్ ప్లస్ కీ వేరియంట్‌లో ఉండదు. ఇట్లా మ్యూజిక్ విషయానికొస్తే మూడిట్లలో మనకు మ్యూజిక్ లేదు. రిమోట్ అన్‌లాక్ వచ్చేసి మనకు ఎస్1 ఎక్స్ ప్లస్సే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కీ తోటి మనము బూట్ ఓపెన్ చేసుకోవచ్చు కాబట్టి 2 కిలోవాట్, 3 కిలోవాట్, 4 కిలోవాట్ ఎస్1 ఎక్స్‌లో మనకైతే రిమోట్‌తో అవసరం లేదు. కీ తోటి మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇక ఇంకా బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీకొస్తే ఎస్1 ఎక్స్ ప్లస్‌కే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇక జీపీఎస్ అనేది దీనికి లేదు. కీ వేరియంట్‌లో 2 కిలోవాట్స్, 3 కిలోవాట్స్, 4 కిలోవాట్స్‌లో మనకు ఎస్1 ఎక్స్‌లో మనకు లేదు. ఓన్లీ ఎస్1 ఎక్స్ ప్లస్ 3 కిలోవాట్స్‌లోనే బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ, నావిగేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా అది కొంతమందికి నచ్చచ్చు. నాకు నచ్చకపోవచ్చు. బట్ ఏందనంటే ఎక్కువ సిటీలో తిరిగే వాళ్ళకైతే చాలా ఇబ్బందయితుంది. ఇక ప్రొడక్టివిటీ మెయింటెనెన్స్ విషయానికొస్తే మనకు అన్నిట్లో గూడా ఉంది. క్రూజ్ కంట్రోల్ అనేది గూడా అన్నిట్లలో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ యాప్ కంట్రోల్ గూడా అన్నిట్లలో ఉంది. సో, అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పింది మరోసారి అర్థం కాకపోతే మరోసారి చూడండి, వినండి. సో, ఇందులో ఏదైనా మిస్టేక్ ఉన్నా, మీకేదైనా సజెషన్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు బ్యాటరీ వారంటీ విషయానికొస్తే 2 కిలోవాట్స్‌లో అప్డేట్స్ ఏం లేదు. ఇక 3 కిలోవాట్స్ ఓలా ఎస్1 ఎక్స్, ఓలా ఎస్1 ఎక్స్ 4 కిలోవాట్, ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ 3 కిలోవాట్,
అన్ని వేరియంట్స్ ఒక 2 కిలో వాట్‌కి ఇంకా అప్‌డేట్ అయితే ఏం లేదు. మిగతా వాటన్నిటికి మనకు 80,000 కిలోమీటర్స్ లేదా 8 ఇయర్స్ వారంటీ అయితే ఉందన్నమాట. మనకు ఎక్స్‌టెండెడ్ వారంటీ గూడా మనకు అవసరం లేదు. తీసుకోవాల్సిన అవసరం లేదు. అది మాత్రం చాలా మంచి విషయము. 8 సంవత్సరాలంటే నాట్ ఎ జోక్ అది. చాలా మంచి ఆఫర్ అది. అసలు ఇంత మంచి ఆఫరు వేరే ఎవ్వరు గూడా ఇవ్వరు. ప్రతి దానికి ప్రతి ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇండస్ట్రీ మొత్తం దీనికి తట్టుకునే శక్తి లేదు నాకు దెలిసి. ఇంత వారంటీ అనేది చాలా గ్రేట్ ఇవ్వడం అనేది. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. బట్ ఏందనంటే మీరు గూడా చూడండి. ఇంకా ఇందులో ఏదన్నా మీకు కావాలంటే టెస్ట్ డ్రైవ్ చేయండి. మనకు ఓలా ఎస్1 ఎక్స్‌ప్రెస్ మనకు రాబోయే రోజుల్లో టెస్ట్ డ్రైవ్‌కయితే అవైలబుల్ ఉంటుంది. సేమ్ మనకు 4 వేరియంట్స్ గూడా ఎస్1 ఎక్స్‌ప్రెస్ లాగానే ఉంటుంది కాబట్టి టెస్ట్ డ్రైవ్ చేసి మీరు బుక్ జేసుకోవచ్చు. ఇక బుకింగ్ విషయానికొస్తే మనకు ఆల్‌మోస్ట్ ఫిబ్రవరి 2 నుంచి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. దీని డెలివరీలొచ్చేసరికి మనకు ఏప్రిల్‌లో ఎండింగ్‌లో మనకు అని చెప్తున్నారు. బట్ ఏందనంటే నా ఐడియా ప్రకారం ఏప్రిల్ గాదు మేలో మీకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది గూడా మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బుక్ జేసుకుంటే మే నెలలో. ఇంకా లేట్‌గా బుక్ జేసుకుంటే లేట్‌గా వచ్చే ఛాన్సెస్ గూడా ఉన్నాయన్నమాట. సో, ఇంకా మీరు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ జేయండి. కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కంపల్సరీ ఇవన్నీ మనకు వాళ్ళు గూడా అప్‌డేట్ జేయాలి గాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కొంచెం వీళ్ళు ఇంప్రూవ్ గూడా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకు అలాగే ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లలో మనకు సర్విస్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేస్తామని అంటున్నారు. అది జరిగితే బాగుండు. ఇంతకుముందు కూడా చెప్పారు. బట్ ఏందంటే జరగలేదు. ఇప్పుడు కూడా చేస్తే బాగుండు. ఇన్ని సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ గూడా కొంచెం వాళ్ళకు నమ్మకం కలిగించేలా చూడండని కంపెనీ వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వాళ్ళు చూస్తే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.